అబ్రహాము నుండి అబ్రహాముగా ఎప్పుడైతే మారాడో అప్పుడే ఆయన అనేకులకు తండ్రిగా ఆయన చేర్చబడ్డాడు. మోసగాడైనటువంటి యాకోబు నుంచి ఇశ్రాయేలు అనేటువంటి పేరుకు మార్చబడ్డాడో అప్పుడే ఆయన ఆశీర్వాదములు పొందుకున్నాడు. స్తోత్రము కలుగును గాక. ఇవన్నీ పాత నిబంధనలు, మనం కొత్త నిబంధన పరిశుద్ధులుగా మనకెందుకండి అవన్నీ అనుకున్నారనుకోండి, మరి కొత్త నిబంధనలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మార్చిన పేరు మనం వినాలి కదా. అదేంటంటే, సీమోను నీవు కేఫా అనబడుదువు అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కేఫా అను మాటకు రాయి అని అర్థం. హల్లెలూయా. మరి సీమోను అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? రెల్లు. అందరూ చెప్పండి. రెల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఎండిన గడ్డి. రెల్లు ఎండిన గడ్డి, పనికిరానిది. అలాంటి పనికిరాని నిన్ను, ఎలా పడితే అలాగ గాలికి ఊగిపోయే నిన్ను, చంచల మనసు